తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. అంటే కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణం. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏం లేదు ఆయన. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి శాస్త్రమే ప్రమాణం. అది శాస్త్రం చెప్పినట్టుగా చేయాలి చెప్పడం, నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. అందుకని చెప్పి దీన్ని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్పారు అన్నమాట. కాబట్టి కర్తవ్యమును, నీది ఏ డ్యూటీ, నువ్వు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది నిర్ణయించేది శాస్త్రమే. కాబట్టి మనం దీన్ని చదవడం వల్ల, భగవద్గీత చదవడం వల్ల మనం ఏం చెయ్యాలో, మన జీవిత లక్ష్యం ఏంటో, మన ఈ యొక్క జీవనాన్ని ఎలా మంచిగా తీర్చిదిద్దుకోవాలో అంతా కూడా చక్కగా వివరించి ఉన్నారనమాట. అంతేకాకుండా మనం మనిషిగా పుట్టి దైవంగా ఎలా మారొచ్చు అనేటువంటిది దైవ సంపద్ విభాగ యోగంలో దైవంగా ఎలా మారొచ్చు, 26 లక్షణాలు అని మెల్లమెల్లగా సాధన చేస్తూ ఆ 26 లక్షణాలని కూడా తెచ్చుకుంటూ అది ఆచరణలో పెట్టిన తర్వాత ఆ 26 లక్షణాలు వచ్చేస్తే కనుక నువ్వు తప్పకుండా మనిషే దైవుడు అవుతాడు అని చెప్పారు. ఓకే, కాబట్టి జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మకర్తృ మహర్షసి. అది అంటే కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపము. కాబట్టి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి నాయన, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, శాస్త్రోక్త కర్మలు ఏది చెప్తుందో, శాస్త్రం ఏది చెప్తుందో ఆ విధంగా నువ్వు కర్మలు చెయ్యి. అంటే ఇది భగవద్గీత అనేది చాలా సైంటిఫిక్ అనమాట. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటువంటి సైంటిఫిక్గా చెప్తుంది అన్ని కూడా. సాంఖ్యయోగం అంటే సైన్స్, అంత అంత డీప్ సైన్స్ అంతా కూడా భగవద్గీతలో ఉంది. అన్ని శాస్త్రాల యొక్క సారాంశం అంతా కూడా భగవద్గీతలో ఉందన్నమాట. అంత గొప్ప శాస్త్రం కాబట్టి మనం ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని చక్కగా దీన్ని స్టడీ చేస్తూ శాస్త్రం చెప్పిన విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్టయితే ఎంతో గొప్ప అభివృద్ధి లభిస్తుంది అన్నమాట. అందుకని చిన్న పిల్లల నుంచి ఈ భగవద్గీతని అధ్యయనం చేసుకుంటూ భగవద్గీత చెప్పిన విధంగా నడుచుకుంటే కనుక జీవితానికి తిరుగు ఉండదు అన్నమాట. అంత గొప్పగా తయారవుతుంది. ఒకవేళ ఇంకొకటి ఏది చదవాల్సిన అవసరం కూడా లేదు, ఇంకొకటి ఏది టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఇది చదివితే ఈ విధంగా తీర్చిదిద్దుకుంటే నీ జీవితంలో 100% సక్సెస్ అయిపోతుంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి భగవద్గీత అంటే ఆచరణాత్మకమైనటువంటి గ్రంథం. ఏదో మనం మామూలుగా కథలు చదువుకుని వదిలేసేది కాదు. ఓకే, ఒక శాస్త్రం చదువుకున్నామంటే, ఒక సబ్జెక్ట్ చదువుకున్నామంటే వాళ్ళు చదువుకోవచ్చు, మర్చిపోవచ్చు. కానీ ఇది అలా మర్చిపోయేది కాదు, నిరంతరం నీతోటే ఉండేది. జీవితాంతం కూడా నీ ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్ భగవద్గీత అంటే. సో కాబట్టి అలా ఉంచుకోగలగడానికి మనం దీన్ని అధ్యయనం చేసుకుంటూ ప్రతినిత్యము మనం దీన్ని ఏం చెప్తుందో ఏంటో మనకి తెలుస్తుంది. అలాగే ఏ సమస్య వచ్చినప్పటికి కూడా మళ్ళీ భగవద్గీతలోనే ఆన్సర్ ఉంటుంది. ఏ పేజ్ తీసినా నీకు ఆన్సర్ వచ్చేస్తా కాదు. ఈ సమస్య వచ్చింది అనుకోండి, కరెక్ట్గా ఆ పేజ్ తీస్తే, ఒక పేజ్ తీసుకున్నారనుకోండి, ఆ పేజ్లో నీకు ఆన్సర్ ఉంటుంది. అంత గొప్ప గ్రంథం భగవద్గీత. సో కాబట్టి దాన్ని మీరు చక్కగా ఈ ఇలా అలవాటు చేసుకుంటే, ఇప్పుడు ఈ గీతా జయంతి సందర్భంగా పెట్టిన పోటీల్లో ఈ 12వ చాప్టర్ 16వ చాప్టర్ శ్లోకాలు చాలా తక్కువ ఉంటాయి. 12వ చాప్టర్లోనేమో 20 శ్లోకాలు ఉన్నాయి, 16వ చాప్టర్లో 24 శ్లోకాలు ఉన్నాయి. సో కాబట్టి చిన్న చాప్టర్లు ఈ రెండు కూడా. అందులోనూ కూడా పిల్లలకి అందరికీ అవసరమైనటువంటివి శ్లోకాలు. దీంట్లో మనకి ఎటువంటి మంచి గుణాలు ఉండాలి, దైవ గుణాలు ఉండాలి, ఏ గుణాలు ఉంటే ఎలా తయారవుతారు, మనం ఏం చేయాలి, జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. అన్నీ ముఖ్యం భగవద్గీతలో. కానీ ఈ 2 చాప్టర్లోనూ ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాలి. కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకున్నట్టయితే అది నిజమైనటువంటి విద్య అవుతుంది అనమాట. కాబట్టి ఎడ్యుకేషన్కి ఈ 2 తప్పనిసరి. ఓకే, మళ్ళా కొన్ని శ్లోకాలు దీంట్లో చదువుకుందాం. దీంట్లో కొన్ని అర్థాలు కూడా చెప్పుకుందాం. ఆల్రెడీ దీంట్లో దైవాసుర సంపద విభాగ యోగంలో ఫస్ట్ 3 శ్లోకాలు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం.
ఫస్ట్ 3 శ్లోకాల్లో చెప్పినటువంటి ఏంటి? దైవ గుణం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. అది అభయోగ వ్యవస్థితి. మనం ఏదైతే చెప్పారో ఈ లక్షణాలని నిర్భయత్వాన్ని తెచ్చుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అంతఃకరణ శుద్ధి, ప్యూర్ మైండ్, మనసు పరిశుద్ధంగా ఉండాలి, ఇంద్రియాలు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి అంతఃకరణాలు పెట్టుకుంటూ, అలాగే తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతరం కూడా దృఢమైనటువంటి స్థితిలో ఉండడం. అంటే జ్ఞానం కలగాలి అనేటువంటి దాంతో తత్వజ్ఞానం కోసం ధ్యానం చేస్తూనే ఉండాలి. అది దైవ లక్షణం. ఎంత గొప్ప లక్షణం చూడండి అది. ఓకే, సో కాబట్టి అటువంటి గుణాలను కలిగి ఉండడం, అలాగే నిరంతరం కూడా దృఢమైనటువంటి స్థితిలో ఉండి ధ్యానించడం. సాత్విక దానము, మనం సాత్వికమైనటువంటి దానం, ఎటువంటి అపేక్ష లేకుండా, స్వార్థము లేకుండా ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం అటువంటి. అలాగే ఇంద్రియ నిగ్రహ శక్తి, ఇంద్రియ నిగ్రహాన్ని అంటే ఇంద్రియాలన్నిటిని కూడా నిగ్రహించుకుని ఉండడం. భగవంతుని యందు, దేవతల యందు కూడా, గురుజనుల యందు పూజించడం. వాళ్ళందరినీ కూడా అంటే పెద్దలందరినీ మనం చెప్తూ ఉంటాం, కానీ అది ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలంటే మనం వాళ్ళందరి అట్లా గౌరవం, భక్తి శ్రద్ధ గౌరవం అనేటువంటిది ఉండాలన్నమాట. అలాగే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్ర పాఠనము మరియు భగవంతుని నామగుణములు స్వధర్మాచరణము అందలి కష్టమునకు ఓర్చుకొనుట, శరీరేంద్రియ అంతఃకరణలో సరళత్వం, ఆర్జవం. అంటే అంతఃకరణాలన్నీ కూడా చాలా సాఫ్ట్ నేచర్ అన్నమాట, అలా ఉండాలి. ఈ శ్లోకం ఏనండి. కొందరు జ్ఞానముచే ప్రకాశింపబడిన మనోనిగ్రహ యోగాగ్నియందు సమస్త ఇంద్రియ కర్మలను, ప్రాణ కర్మలను హోమం చేయుతున్నారు.